మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో. సో అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. డెఫినెట్లీ అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు యూనో స్పెషల్లీ పవర్ స్టార్ Yeah. అండ్ డిప్యూటీ సీఎం. Yeah. సో మీరు యాక్ట్ చేస్తున్నారు. Yeah. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు Yeah. ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఆయన ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఓకే షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ అని 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నా అంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ ఎందుకని అలా అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో, అది ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారి డిసిషన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ది స్పాట్ లైక్ బిఫోర్ ద షో. ఆన్ ద స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన పని ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది, ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షాట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నేను నన్ను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సర్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే. సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు. అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద? లైక్ చేయకూడదండి, చేయకూడదు. బికాజ్ ఐ ఫీల్ లైక్ అదేదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేస్ నో అంటే అవసరం లేదు. ఓకే, నీడ్ లేదు అసలు. ఈ క్యారెక్టర్ కి అవసరం లేదు, అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్ కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అన్నమాట. సో అలా పాట ఉంది కానీ డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్? ఉంటాను, బట్ ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నాకు పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంతా డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutes ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంతా అవేర్ లేను, నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను. అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా టేక్ అవుతుంది. ఆయన మామూలుగా ఒక ఫ్లోలో గ్రూప్ చేసిన టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు, నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి, ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమై ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్. రైట్. మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్గా ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేకి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. యా,